హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిణి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి. ఈ డే కోసం మేము ఒక 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఆ రోజైతే వచ్చేసింది. సో ఏంటంటే మా చెల్లిది ఎంగేజ్మెంట్ అనమాట. ఎందుకు 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నామంటే ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కుదిరిన సంబంధం తను స్టడీ కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటా అనడం వల్ల 1 ఇయర్ అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఆ స్పెషల్ డే అయితే ఈరోజైతే వచ్చేసింది. మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా నేనైతే వీడియో అయితే తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగా వచ్చింది వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కొన్ని చోట్ల ఎమోషనల్ కూడా అయిపోయాము. లాస్ట్ వరకు చూడండి వీడియోని. ప్లీజ్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ చూడండి, తనే మా సిస్టర్. తనైతే మేమైతే స్టేజ్ మీదకైతే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ ఉన్నది మొత్తం మా ఫ్యామిలీ, అంటే నాయనమ్మ, అత్తయ్యలు, అత్తయ్య పిల్లలు. ఇప్పుడు పెళ్లి కూతురు పక్కన ఉన్నది నేనే అనమాట. నా పక్కన మా డాడీ, మా మమ్మీ పక్కన మా పిన్ని అనమాట. మా ఫ్యామిలీ మొత్తం అయితే తనని తీసుకొని వచ్చాము. ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది. ఇలాగా నా మ్యారేజ్లో అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. ఇక్కడైతే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చిన్న వెల్త్ ఏంటంటే మా బాబాయ్ లేరనమాట. ఒక 2 years బ్యాక్ చనిపోయారు. ఇక్కడ మా బాబాయ్ పిన్ని ఉండి చేయాల్సింది. సో మా బాబాయ్ లేకపోవడం వల్ల మా మమ్మీ డాడీ కూర్చొని చేస్తున్నారు. ఈ ఫంక్షన్ మొత్తం మా మమ్మీ డాడీ చేతుల మీదుగా జరిగిందనమాట. అక్కడ కొంచెం అందరం ఎమోషనల్ అయిపోయాము. మా బాబాయ్ కూడా ఉండుంటే బాగుండేది, తను కూడా చూసేవాడు. మా చెల్లి మ్యారేజ్ చూడాలని మా బాబాయ్ కూడా చాలా వెయిట్ చేశారు. కానీ కొన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా. కొంచెం అయితే అందరం అయితే బాగా ఎమోషనల్ అయితే మేము అయిపోయాము. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. మా పెళ్లి కూతుర్ని అయితే కూర్చోబెట్టి పూజను అయితే చేసేసారు. ఇప్పుడైతే అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి పిల్లకైతే బట్టలు పెడుతున్నారనమాట. అదే ఇప్పుడు జరుగుతుంది. తాను వచ్చేసి అత్తయ్య, మా చెల్లికి కాబోయే అత్తగారు, మామగారు బట్టలు అయితే పెట్టారు తనకి. ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే ఆ శారీ ఫస్ట్ వేసుకొని కూర్చున్న తర్వాత నెక్స్ట్ లెహంగా వేసుకోవాలని ప్లాన్ అనుకున్నాం మేము. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి అంతా రివర్స్ అయిపోయింది. ఫస్ట్ లెహంగా మీద కూర్చున్న తర్వాతనే శారీ వచ్చేసింది. అదే అంటారు కదా, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందని. సేమ్ అట్లనే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెండ్ లెహంగా మీద వస్తుంది కదా, సో అట్లా బాగుంటుంది అని మేమైతే అనుకున్నాం. కానీ అక్కడ రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకా పూజ అయితే అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు మా సిస్టర్ పక్కన ఉన్న వాళ్ళు మామయ్య గారు అనమాట, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారు. సో వెళ్ళిపోవాలి అని చెప్పేసి అబ్బాయిని అమ్మాయిని నుంచోబెట్టేసి అక్షింతలు అయితే వేసేశారు. అందుకోసమే వాళ్ళిద్దరు నుంచున్నారు అక్కడ. ఇంకా పూజని అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి పూజ ఇదంతగా అయితే అవ్వలేదు. సో వాళ్ళు వెళ్తున్నారన్న కారణంతో వాళ్ళిద్దరు నుంచోబెట్టి ఇట్లా అక్షింతలు వేసారనమాట. ఇక్కడైతే మేము చూస్తున్నాము, అది లెహంగా ఎంత బరువు ఉంది, అసలు ఎట్లా మోస్తుంది అని మేమందరం నుంచొని చూస్తున్నాము. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయితే బాగా ప్రతి మూమెంట్ని అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా బాబాయ్ పిల్లలు అనమాట ఇద్దరు, నేను మేము ముగ్గురం అమ్మాయిలం, అండ్ ఇంకా ముగ్గురు అబ్బాయిలు అనమాట. మేము ముగ్గురు అమ్మాయిలం, ముగ్గురు అబ్బాయిలం. ఇంకా మా తమ్ముళ్ళు అటు ఇటు తిరుగుతూ మిస్ అయిపోయారు. వాళ్ళు ఇక్కడ నుంచున్నారు కదా, వాళ్ళందరూ అబ్బాయి తరపున అమ్మాయి కోసం తీసుకొని వచ్చి పెట్టేశారనమాట. ఒక ఫ్యామిలీ ఫోటోలాగా అక్కడ దిగేసాము. అందరికీ పసుపు, గంధం అలాంటివి అయితే పెట్టేశాము అందరికీ. ఇక్కడైతే అయ్యగారు కూర్చోబెట్టి అందరినీ అటు వాళ్ళని ఇటు వాళ్ళని కూర్చోబెట్టి లగ్నపత్రిక అయితే చదువుతున్నారు అయ్యగారు వచ్చేసి. అదే ఇప్పుడు మీరు వింటున్నారు, చూడండి. రేవతి నక్షత్ర యొక్క ధనుర్లగ్న పుష్కరాంశ ముహూర్తమున తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వాస్తవ్యులు ఇష్టాసీను ధనలక్ష్మి తమ్ముడు ఇష్టాసత్యం రేటు పద్మాగారి జ్యేష్ఠ లగ్నపత్రికనైతే చదివేశారండి అయ్యగారు. మే 23వ తారీఖున మా చెల్లి పెళ్ళి అయితే ఉందన్నమాట. నాతో పాటు మీరు కూడా అందరు చూసేయండి వీడియో రూపంలో. ఇప్పుడైతే మా డాడీ అయితే ఎంతసేపు కూర్చొని కింద అస్సలు మా డాడీ వల్ల కాలేదు, బాగా లెగ్ పెయిన్ వచ్చేసింది. ఇంకా అయ్యగారిని అడిగేసి చైర్ వేయొచ్చు అంటే చైర్ అయితే తీసుకొచ్చి వేసేసాము. అబ్బాయి తరపున వాళ్ళు మమ్మీ డాడీకి అయితే బట్టలు పెట్టారు. నెక్స్ట్ లగ్న పత్రికను కూడా చేంజ్ చేసుకున్నారనమాట. అది ఇప్పుడు అత్తయ్య మా మమ్మీకి బట్టలు పెడుతూ ఇట్లా పెట్టేస్తున్నారు. ఇప్పుడు మేము వెనక కూర్చొని ఇదంతా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము. మిడిల్లో వచ్చేసి ఏమైనా స్నాక్స్ ఉంటే తిందామని చెప్పేసి జాంగ్రీ కనిపెడితే అందరం తినేస్తూ కూర్చున్నాము.
మా పిన్ని వచ్చారు, చెప్తున్నారు ఏదో బట్టలు అబ్బాయి వాళ్ళకి పెట్టే బట్టలు కూడా తీసి పక్కన పెట్టుకోండి అని చెప్తున్నారు మా పిన్ని. ఇప్పుడు అత్తయ్య అయితే మమ్మీకి బొట్టు పెట్టేసి బట్టలు అయితే పెట్టేస్తుంది అనమాట. మా మమ్మీ కుంకుమకాయ పెడుతుంది పైన శారీ మీద పెట్టాలని చెప్పేసి. సో మేమైతే ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా జరిగింది. ఇప్పుడు బట్టలు పెడుతున్నారు కదా అత్తయ్య వాళ్ళు, మాకు రిలేటివ్సే అనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 1 ఇయర్ బ్యాక్ జరగాల్సిన మ్యారేజ్ అని. సో ఎట్లా ఆగారు అని డౌట్ రావచ్చు, మా రిలేటివ్సే అనమాట. సో అందుకే తన స్టడీ కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటూనే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా తన కోసం వెయిట్ చేశారు. ఈ 1 ఇయర్ వరకు వాళ్ళు కూడా వెయిట్ చేశారనమాట. సో తిన స్టడీ అయిపోయింది, తను కూడా జాబ్ చేస్తున్నారు, పెళ్ళి కొడుకు కూడా. ఓకే, ఇప్పుడు అంతా సెటిల్ కాబట్టి మ్యారేజ్ అయితే మేము ఫిక్స్ చేయడానికి చేసేసామన్నమాట. ఇది ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ ఫుల్గా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసేసాం మేము. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూడండి. ప్రతి వీడియోని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అత్తయ్య వాళ్ళు మా పిన్నికి కూడా బట్టలు తీసుకొచ్చారనమాట. సో దానిని కూడా ఇప్పుడే బట్టలు పెట్టేస్తామని చెప్పేసి తనని కూడా కూర్చోబెట్టి బట్టలు అయితే పెట్టేశారు. కొంచెం ఇక్కడ కూడా కొంచెం ఎమోషనల్ అయినట్టు అయిపోయారు మా బాబాయ్ లేకపోవడం వల్ల. మా పిన్ని అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. మా తమ్ముడు కూడా ఈ వీడియోస్ మీకు క్లిప్స్ ద్వారా చూపిస్తే బాగోదని చెప్పేసి నేనైతే అవి వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు. కొన్ని మూమెంట్స్లో మా పిన్ని బాగా ఫీల్ అయ్యారు, మా బాబాయ్ లేరు, ఇంత బాగా జరుగుతుంది, ఒక్కరు మిస్ అయ్యారు, ఫ్యామిలీ అంతా ఉన్నాం, తను ఒక్కడుంటే బాగుండేది అన్న ఫీల్ బాగా కనపడింది. మా తమ్ముడు అయితే బాగా ఏడ్ చేశాడు. ఇదంతా వీడియో రూపంలో చూపించాలంటే వద్దులే అని చెప్పేసి నేనైతే ఆ వీడియోస్ని అయితే నేను క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు కూడా అబ్బాయి వాళ్ళకైతే బట్టలు పెట్టేస్తున్నారు. అత్తయ్యకి మామయ్యకి అయితే బట్టలు పెట్టేస్తున్నారు. మా డాడీ అయితే అంతసేపు కూర్చునేసరికి అస్సలు అవ్వలేదు, పాపం బాగా లెగ్ పెయిన్ వచ్చేసిందంట. ఇలా పట్టుకొని పైకి లేసారు, ఇద్దరిని పట్టుకొని. ఇక మేమే చూడలేక చైర్ అయితే వేసేసాము. ఇక చైర్లోనే కూర్చున్నారు అలాగా. ఇక మా మమ్మీనే పెడుతున్నారనమాట బట్టలు కూడా. ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు కూడా మేము ఉండే ఊర్లోనే ఉంటారనమాట. సో తిని ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న ఫీల్ కూడా లేదు మాకు. అట్లా బాగా ఎంజాయ్ అయితే చేసుకుంటూ ఫంక్షన్ అయితే బాగా జరిగిపోయింది. ఇప్పుడైతే లగ్నపత్రిక రాసుకున్న తర్వాత మనం స్వీట్స్ తినిపించుకుంటారు కదా, అత్తయ్య అయితే వద్దు అని చెప్తే నవ్వుతున్నారు. ఇద్దరు అనమాట స్వీట్స్ తినిపించుకున్నారు. మీరు మమ్మల్ని చూస్తున్నారా? మేమైతే ఏది దొరికితే అది తినేస్తూనే ఉన్నాం. చూడండి, తను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. దానికైతే జాంకాయ దొరికింది, తినేస్తుంది. నేను కూడా దాని దగ్గర కొంచెం తీసుకొని తింటున్నాను. ఇలా ఎంజాయ్ చేసుకుంటూ మాకైతే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే అమ్మాయి వాళ్ళ తరపున తీసుకొచ్చినాయి అనమాట. అక్కడ చిన్న క్లిప్ లాగా తీసుకున్నాం అది. సో ఇప్పుడైతే వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే సేమ్ అవుట్ఫిట్స్ అండి, కాకపోతే అబ్బాయిది కొంచెం సిల్వర్ షేడ్లో కనబడుతుంది, కానీ మా సిస్టర్ది ఏదైతే శారీ ఉందో సేమ్ తనది కూడా అదే, కానీ మనకి వీడియోలో అయితే మరి ఎందుకు అట్లా డిఫరెంట్గా కనబడుతుంది. ఇక్కడ అయితే పూలదండలు మార్చుకునే దగ్గర అయ్యగారికి, నెక్స్ట్ వచ్చేసి కెమెరామ్యాన్కి అయితే ఒక చిన్న ఇష్యూ లాగే జరిగిపోయింది. ఏంటంటే పూలదండలు సేమ్ ఇచ్చి వేయకుండా డిఫరెంట్గా ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అయ్యగారు ఏం చెప్తున్నారు, అమ్మాయి వాళ్ళు తెచ్చింది ఒకటి, అబ్బాయి వాళ్ళు తెచ్చింది ఒకటి, అలా వేయించిన తర్వాతనే మళ్ళీ రెండోవి వేయిస్తాము, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటామని చెప్పేసి అయ్యగారు కెమెరామెన్కి చిన్న, అది గొడవ కాదు, జస్ట్ చిన్న డిస్కషన్ లాగా అట్లా జరిగిపోయింది. మేము కూడా ఇదేంటి డిఫరెంట్గా పూలదండలు తీసుకున్నారని అనుకున్నాం, కానీ అయ్యగారు చెప్పిన తర్వాత మాకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ రింగ్స్, అబ్బాయికి పెట్టే బ్రాస్లైట్ అవన్నీ అయితే మేమైతే అక్కడ పెట్టామన్నమాట. మా మమ్మీ ఏం చేసింది, బొట్టు పెద్దగా పెట్టేసరికి దానికి నోస్ మీద మొత్తం కుంకుమ అనేది పడిపోయింది. నేనైతే వెళ్ళి కొంచెం దాన్ని అయితే క్లీన్ చేసి మళ్ళీ అక్కడ కుంకుమ ఉంది కదా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ మా మమ్మీ పెడితే మొత్తం పడిపోతుందేమో, అది మేకప్ చేయించుకుంది కదా, వద్దు అని చెప్పేసి. అంటే తప్పుగా కాదు, పెట్టుకుంది తను, మా మమ్మీ కూడా పెట్టింది, మళ్ళీ ఇంకా హెవీగా అయిపోతుంది కదా ఫేస్ అంతా అని చెప్పేసి అట్లా తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడైతే మా డాడీ అయితే బ్రాస్లెట్ పెడుతున్నారు అల్లుడు గారికి. చూడండి, ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ పెట్టుకున్నారు. మామగారు పెట్టారని చెప్పేసి అల్లుడు గారు కొంచెం షర్ట్ పైకి పెట్టి మరీ చూపిస్తున్నారు బ్రాస్లైట్ని. ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా జరిగిపోయింది ఎంగేజ్మెంట్ అయితే. మంచిగా ఎంజాయ్ చేసాం మేము.
ఇప్పుడు నెక్స్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు పెట్టిన తర్వాత నేను మా వారైతే వెళ్ళేసి అక్షింతలు వేసేసాము. ఇప్పుడైతే మా పిల్లలు కూడా వచ్చేసారు. ఈ ఫంక్షన్ మేము ఎంత ఎంజాయ్ చేసామో మాకు ఒక 10 టైమ్స్ కూడా మా పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇప్పుడైతే అంత ఫంక్షన్ మొత్తం అయిపోయిందండి. లాస్ట్లో బట్టలు పెడదాం కదా, సో ఆ బట్టలు పెట్టే టైంలో మా మమ్మీ వాళ్ళు మాకు బట్టలు పెట్టారనమాట. మేము కూడా మా మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టాము. అంటే ఫస్ట్ మా పిన్ని తీసుకొచ్చారు, సో తను పెట్టదు కాబట్టి మమ్మీ వాళ్ళకి నాతో పెట్టించారనమాట. మేము కూడా అమ్మ వాళ్ళకైతే బట్టలు పెట్టేసి ఫుడ్ తినడానికైతే వెళ్ళిపోయాము. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. సో వీడియో చాలా లెంత్ అయిపోతుంది, కుదిరితే మనం పార్ట్ 2 కూడా చేద్దాం దీన్ని. వీడియో ఇదే అనమాట. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.